హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ రవిని. మీరు చూస్తున్న రవి టెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్ని. ఇవాళ అయితే ఏపీ క్యాబినెట్ నుంచి అయితే ప్రజలకైతే దసరా కానుకగా 2 పథకాలు అయితే విడుదల చేసే కార్యక్రమం ఈ నెల అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ అవబోతుంది. దాని గురించి మీరు తెలుసుకునే ముందు మొదటిసారి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్, లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంత సపోర్ట్ నాకు ఉంటుంది. తద్వారా మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెము ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాము. ఏపీ సర్కార్ దసరా కానుకగా రాష్ట్ర ప్రజలకు బంపర్ బొనంజా అందించనుంది. ఈ నేపథ్యంలో దసరాకు 2 రోజుల ముందు పలు పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలను వెల్లడించబోతోంది. అక్టోబర్ 10వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలపై చర్చించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా వీటిని అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసేందుకు ప్రణాళికలను రచిస్తున్నట్లు ఏపీ గవర్నమెంట్ అయితే తెలిపింది. ఈ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ముఖ్యంగా ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని సీఎం చంద్రబాబుతో పాటుగా పలువురు మంత్రులు ఇప్పటికీ పలుమార్లు వెల్లడించడం కూడా జరిగింది. దీని గురించి అయితే అక్టోబర్ 10న అయితే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరుగుతుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి సర్కార్ దసరా ముందు ప్రజలకు భారీ శుభవార్త చెప్పేందుకు కూడా సిద్ధమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్త పన్ను రద్దు వంటి పథకాలపై మంత్రివర్గం అయితే దీని గురించి చర్చించుకుంటుంది. వీటితో పాటుగా పోలవరం నిర్మాణం, అమరావతి రాజధాని వంటి ముఖ్యమైన ప్రాజెక్టులపై కూడా ఈ సమావేశం చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పోలవరం నిర్మాణం ఖచ్చితంగా కట్టేయాలని అయితే ఏపీ సర్కార్ అయితే గట్టు నిర్ణయం తీసుకుంది. అలాగే రాజధాని కూడా డెవలప్ చేయాలని అయితే ముఖ్యంగా పెట్టుకుంది. దీని ప్రభుత్వం కేంద్రంలో చర్చలు జరిపి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. తద్వారా అప్పటికప్పుడు మనకు విషయాలు అయితే మనకు తెలుస్తాయి. ఇవే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో పథకాన్ని కూడా అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. మహిళల బ్యాంకు ఖాతాల్లో నెలకు 1500 చొప్పున అంటే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 1500 రూపాయలు అకౌంట్లో వేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు ఆ మేనిఫెస్టోలో. తర్వాత మనకు ఈ ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులైనా కూడా దాని గురించి అయితే ఏమి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడు అక్టోబర్ 10వ తేదీన దీని గురించి అయితే ఫైనల్గా చర్చ జరిగి దీని గురించి మహిళలకైతే నెలకి 1500 చొప్పున అయితే అందరికీ ఇస్తామని వాళ్ళు దాని గురించి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని వాళ్ళైతే చర్చించారు.